వీర్యకణాల అమ్మకం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకు వీర్యకణాలు సరఫరా చేస్తూ సొమ్ము చేసేసుకుంటున్నారు. యువకులకు కమిషన్ ఆశ చూపి గుట్టుగా వీర్యకణాలు సేకరిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా ఈ చీకటి వ్యవహారం బట్టబయలు చేస్తారు. ఈ సీక్రెట్ దందా గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఏళ్ల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ప్రారంభించారు. అప్పటి నుంచి వీర్యదానం చేయాలని ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్యకణాలు సేకరిస్తున్నారు. ఈ చీకటి వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తన బృందం జూలై 26వ తేదీ రాత్రి క్లినిక్లో తనిఖీలు చేపట్టింది. 20 మంది నుంచి సేకరించిన వీర్యం నమూనాలు, రికార్డులను స్వాధీనం చేసుకుంది. అక్కడ పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. అక్రమంగా సేకరించిన అండాలు, వీర్యకణాలను దేశంలోని వివిధ నగరాలకు చెందిన ఫెర్టిలిటీ కేంద్రాలకు చేరవేస్తున్నట్లు తెలిసింది. అండం ఇచ్చిన మహిళకు 20 నుంచి 25 వేల రూపాయలు, వీర్యదానం చేసిన వ్యక్తికి 800 రూపాయల నుంచి 1500 రూపాయలు కమిషన్ ఇస్తున్నట్లు గుర్తించారు. పురుషులకు పోర్నో వీడియోలు చూపి వీర్యం సేకరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు గోపాలపురం పోలీసులు కేంద్రాన్ని సీజ్ చేసి 7గురిపై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ వీర్యం అండాల సేకరణకు ఎటువంటి అనుమతులు లేవని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. అయితే క్లినిక్ యాజమాన్యం తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఇక్కడ సేకరించిన వాటిని గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న తమ ప్రధాన కేంద్రానికి పంపుతున్నామని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో బృందాలను అహ్మదాబాద్ పంపి లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్ పోతున్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి దాంతో మాత్రమే చేస్తారు. కాకపోతే ఇన్ 2020 ఇప్పుడు పిల్లలు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికైనా ఓన్ ఒక వైఫ్కు ఎగ్ ఉందనుకో, ఒకవేళ హస్బెండ్ లోపల స్పర్మ్స్ లేవు అనుకుంటే స్పర్మ్ డోనర్ నుంచి తీసుకోవచ్చు అనేది గవర్నమెంట్ 2023లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దానికి విల్ఫుల్ అనేది ఉంటుంది దాన్ని బట్టి. అలాగే హస్బెండ్ స్పర్మ్స్ బాగున్నాయి, ఎగ్ వైఫ్లో సరిగ్గా లేదనుకుంటే వాళ్ళు ఒకవేళ ఈ కపుల్ ఇద్దరు ఒప్పుకుంటే ఆ ఎగ్ కూడా డొనేషన్ అనేది దీనికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అది సర్వసీ యాక్ట్లో కూడా 2023 నుంచి పెట్టడం అనేది జరిగింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే. కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీఈస్ ప్రాక్టీస్. ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు వస్తుంది.